హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు మనం చాలా వీడియోలను చూస్తూ మీరందరూ అందిస్తున్నటువంటి సపోర్ట్‌తో మేమైతే ముందుకు వెళ్తున్నాం. సో, ఆంధ్ర రాష్ట్రం గురించి మనందరికీ కూడా కొంచెం మాత్రమే తెలుసు. అంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా తక్కువ తెలుసు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం తెలంగాణతో విడిపోయాక ఈ జనరేషన్‌కి కొంచెం మన స్టేట్ గురించి నాలెడ్జ్ అనేది వస్తుంది. బట్ ప్రీవియస్ మద్రాస్‌తో కలిసి మన ఆంధ్ర రాష్ట్రం ఉండేది. అప్పట్లో ఘంటసాల గారు ఆంధ్ర రాష్ట్రం గురించి ఒక చక్కని పద్యాన్ని చెప్పారు. ఆ పద్యం ఏంటి? అసలు ఆంధ్ర రాష్ట్రం మద్రాస్‌తో కలిసి ఏ సందర్భంలో ఉంది? ఇలాంటి విషయాలన్నీ ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాం. మన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సామాజిక విశ్లేషకులు రామకృష్ణ గారిని అడిగి. ఇంకెందుకు ఆలస్యం ప్రోగ్రామ్‌లోకి వెల్కమ్ చెప్దాం. సార్‌కి నమస్తే చెప్తాం. సార్ నమస్తే. నమస్తే. సార్ మనం చూసుకున్నట్లయితే గనక ఆంధ్ర రాష్ట్రం మద్రాస్‌తో కలిసి ఉండేటటువంటి సందర్భంలో ఘంటసాల గారు ఒక చక్కని పద్యాన్ని మన ఆంధ్ర రాష్ట్రం మీద చెప్పటం జరిగింది. సో, ఆ పద్యం అంటే అప్పటి ప్రజలందరికీ తెలిసినప్పటికీ కూడా ఇప్పటి జనరేషన్‌కి దాని గురించి తెలీదు. ఆ ఆంధ్ర రాష్ట్ర పద్యం గురించి ఇప్పుడు మీరొక్కసారి మాకు చెప్తే దాని విశేషాలన్నీ తెలుసుకుంటాం. మద్రాసు రాష్ట్రం నుంచి మన ఆంధ్ర రాష్ట్రం సెపరేట్ అయినప్పుడు మన ఘంటసాల గారు పాడిన ఇన్స్పైరింగ్ సాంగ్ అన్నమాట. దేశభక్తి గీతం. వెలిగించవోయ్ ఉజ్వలమైన శోభతో నవ్యాంధ్ర రాష్ట్ర రత్నాల జ్వాల, ఎగిరించవోయ్ రైమున్ ఆంధ్ర విజయ పతాక, పాలించవోయ్ జయజేలతో ఆంధ్రరత్నకు కలుగు ఆత్మశాంతి, సంస్కరించగదోయ్ సంఘ సేవను చేసి కందుకూరికి మహానందమవగా, కలిగించవోయ్ ఆంధ్రులకు సౌభాగ్యాలు, త్యాగి శ్రీరాము ఆనందమవగా. ఆంధ్రుడా నీకిది పరీక్ష, ఆంధ్రుడా నీకిది పరీక్ష, ఆంధ్ర రాష్ట్రమేమి చేతువో అని స్వర్గసీమల నుంచి పంచి చూచుచుండెరి మన బుర్గులదుగో. రా నడుం కట్టు మాటలను మాని చేతలనెతవౌచు, తెలుగు భూమిని బంగారు కొలను చేసి, తెలుగు భూమిని బంగారు కొలను చేసి, దేశమే గతి శబాసనుచు ముందు సాగరా తెలుగువాడా. ఆ ఆ అలాగే దేశభక్తి గీతాల్లో కొన్నింటిని మనం చూసుకున్నట్లయితే భారతదేశం గురించి ఒక గేయం చాలా చక్కని వివరణాత్మకంగా ఉంటుంది. అటువంటి గేయాన్ని మీరొక్కసారి మా కోసం గుర్తు చేస్తే బావుంటుంది. వేదముకులతోడ వేద ఘోషలతోడ విలసిల్లు నట్టిది వేదభూమి, రతనాల రాసులను రమణీయ శోభతో, రతనాల రాసులను రమణీయ శోభతో ప్రసవించినట్టిది రత్నభూమి, మిసమిసలాడిన పసిడి పంటల తోడ, మిసమిసలాడిన పసిడి పంటల తోడ బాసురంబైనది భరత భూమి, విజయలక్ష్మిని గన్న వీరులందరి తోడ, విజయలక్ష్మిని గొన్న వీరులందరి తోడ విలసిల్లినట్టిది వేదభూమి, నిఖిల కలలకు నిలయ భూమి, నిఖిల కలలకు నిలయ భూమి, అట్టి సద్భూమిలో హృదయము ఉప్పంగమమ్ము పుట్టించితివి, అట్టి సద్భూమిలో హృదయము పంగమమ్ము పుట్టించితివి, తద్భృణంబు తీర్చ వందనము భరతమాత, వందనము భరతమాత. మహాత్మా గాంధీ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ మహాత్మా గాంధీ గురించి గుర్రం జాషువా గారు చెప్పినటువంటి ఒక పద్యం మనెవరికీ తెలీదు.
కవి గుర్రం జాషువా గారు మహాత్మా గాంధీ గురించి చెప్పినటువంటి ఆ పద్యం ఈరోజు మన కోసం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సామాజిక విశ్లేషకులు రామకృష్ణ గారు చెప్పబోతున్నారు. సో విందాం. మహాత్మా గాంధీ గురించి గుర్రం జాషువా చెప్పిన ఈ పద్యం. ఎవడి అర్ధ దిగంబరేశ్వరుడు, ఎవడి అర్ధ దిగంబరేశ్వరుడు, అడుగు పెట్టిన చాలు అవనీంద్ర రత్న రంజిత కిరీటములు హరతల సంగు, బయలుదేరిన చాలు గ్రామాలు గ్రామాలు జయ జయ ధ్వనులతో తరలివచ్చు, కొంగు పట్టిన చాలు కోటాను కోట్లు హస్తములు బంగారు వర్షములు కురియు, పెదవి ఒకంత విప్పినంజాలు, పెదవి ఒకంత విప్పినంజాలు మానవ సమాజ మానసమ్ములగు, పట్టుబట్టిన చాలు సమ్రాట్టులైన తలలు వంతురు మా గాంధీ తాత ముందు, పట్టుబట్టిన చాలు సమ్రాట్టులైన తలలు వంతురు మా గాంధీ తాత ముందు, అతడొక పవిత్ర ధర్మ దేవాలయంబు, అతడొక విచిత్ర విశ్వవిద్యాలయంబు, ఆ మహాశక్తి అంతంతంచు తోచజాలము, అతడొక హిమాలయంబు, అతడొక హిమాలయంబు. మన భారతదేశం గురించి ఎంతో మంది కవులు ఎన్నో రకాలుగా వర్ణిస్తూ వచ్చారు. అయితే కవి రాయప్రోలు వర్ణన అన్నిటికీ కాస్త డిఫరెంట్‌గా అనిపిస్తుంటుంది. సో, అలాంటి ప్రత్యేకమైనటువంటి కవి రాయప్రోలు చెప్పినటువంటి భారతదేశ పద్యం గురించి ఇప్పుడు మన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సామాజిక విశ్లేషకులు రామకృష్ణ గారు చెప్తున్నారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. రాయప్రోలన్నాడు ఆనాడు, అది మరిచిపోవద్దు ఏనాడు, పుట్టింది నీ మట్టిలో సీత, రూపు కట్టింది దివ్య భగవద్గీత, వేదాల వెలసిన ధరణిరా, ఓంకార నాదాలు వెలసిన అవనిరా, ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడ వికసించి మన నేల విజ్ఞాన కిరణాలు, ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడు వికసించి మన నేల విజ్ఞాన కిరణాలు. ఏ దేశమెగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. ఇవండి దేశభక్తిని ప్రేరేపిస్తూ మనలో, మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల గురించి చెబుతూ, మన ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేస్తూ కవులెందరో రచించినటువంటి గేయాలను మనము ఈ రోజైతే తెలుసుకున్నాం. సో, మరొక మంచి ఆసక్తికరమైన వీడియోతో దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ తెలుగు ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా మేం చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నానికి మీ అందరి సపోర్ట్‌ను అందిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకొస్తుంది మీ జ్యోతి. అంతవరకు సెలవు. నమస్కారం.